హలో అండి, వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ సండే కదా, మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే దమ్ బిర్యానీ అండి. అందుకోసం మేము ఒక 2 కేజీలు చికెన్ తీసుకున్నాం అనమాట. 1 కేజీన్నర ఏమో రైస్లోకి, ఒక హాఫ్ కేజీ ఏమో కర్రీ చేసుకోవడానికి అనమాట. మా స్టైల్లో మేము ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాము. చూద్దాం రండి. ముందుగా చికెన్ వేసుకుంటున్నానండి. అల్లం పేస్ట్, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఆయిల్ వేసుకుందామండి. బిర్యానీ మసాలాలన్నీ వేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు, సాల్ట్ వేసుకుందాము మన టేస్ట్కి సరిపడా. చిటికెట్ టేస్టింగ్ సాల్ట్, ఎక్కువ వేసుకోకూడదండి, లైట్గా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ అండి, ఎంత ఎక్కువ వేసుకుంటే అవి అంత టేస్ట్ వస్తుంది అనమాట. లాస్ట్గా గరం మసాలా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దమ్ బిర్యానీని మా స్టైల్లో అయితే. ఒకసారి మొత్తం కలుపుకుందాం. పెరుగు కూడా యాడ్ చేసుకుందామండి. ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాం అనమాట. హాఫ్ లీటర్ పెరుగు యాడ్ చేసుకుందాం. కలిపెట్టుకుందామండి. టైం ఉంటే 1 గంట అయినా పెట్టుకోవచ్చు అనమాట. కనీసం 1 అరగంట అన్నా పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. బాగా కలుపుకోవాలండి. పీస్కి బాగా మసాలా అంత పట్టి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఒక అరగంట సేపు దీన్ని ఇలా నానబెట్టుకుందాం. మసాలాలన్నీ కలిపాం కదా, పక్కన పెట్టుకుందాం. ఈలోపు రైస్ వండుకుందాం. రైస్ బాయిల్ చేసుకుందామండి. అందుకు వాటర్ వేసుకుందాం. బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకుందామండి. మేము లైట్గా తింటామన్నమాట మసాలా, అందుకని కూడా చాలా తక్కువ వేసుకుంటాము. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ కర్రీలో వేసాం కదా. ఈ రైస్ కూడా 70% ఉడికించుకోవాలన్నమాట. రైస్లో కూడా ఉప్పు పట్టడం కోసం రైస్లో కూడా ఉప్పు వేసుకుంటున్నాం అన్నమాట. ఒక చిన్న స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. వాటర్ మరుగుతున్నాయండి. రైస్ వేసుకుందామండి. ఈ రైస్ని ఒక 70% ఉడికించుకోవాలన్నమాట. రైస్ వేసుకున్నాం కదా, దీన్ని ఉడికించుకుందామండి. 70% ఉడికించుకుందాము. చూపిస్తాను మళ్ళీ మీకు నేను. రైస్ బాయిల్ అవుతుందండి. ఒక 50% ఉడికిపోయింది. ఒక 20% ఉంచుకొని కట్టేద్దాం. రైస్ వేసుకుంటున్నాను. వాటర్ లేకుండా వేసుకోవాలన్నమాట.
కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. ఇది లేయర్స్గా వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర వేసాం కదా, మళ్ళీ రైస్ యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకసారి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ వేసుకుందాం. నాకు ఇంకా కొంచెం రైస్ ఉంది, ఆ రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్గా మరోసారి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి యాడ్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకుందామండి. ఇది కరెక్ట్గా ఒక 20 నిమిషాలు అయితే చాలండి. నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. ఈ దమ్ము పెట్టుకోవడం కోసం మేము మైదా పిండి తీసుకున్నాం అన్నమాట. ప్లేటు అయిపోవచ్చిందండి. ఇది ప్లేట్ పెట్టుకొని దమ్ పెట్టుకుందాము. బరువు కోసం ఒక డేక్షా పెట్టుకుంటున్నాను. ఒక 20 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలేమో లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుందండి. అయిపోయిందండి. రైస్ చూసారా ఎంత పొడిగా వచ్చిందో. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మొత్తం కలుపుకుందాం. రెడీ అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ. మా స్టైల్లో మేము ఇలాగే చేసుకుంటాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ బిర్యానీలోకి థమ్సప్ లేకపోతే మాకు బిర్యానీ తిన్నట్టుండదండి. ఖచ్చితంగా మాకు థమ్సప్ ఉండాలన్నమాట. రెడీ అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.